అభయ టీవీకి స్వాగతం. సంక్రాంతి పండుగ మహోత్సవం సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఉండాలని అభయ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. సత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ ప్రారంభించిన నాసిక్ అకాడమీ బీసీ సమస్యలు పరిష్కరించరా రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు. ప్రణవదాస్ గురు సందేశం. వైఎస్ షర్మిలకు వరించిన పీసీసీ అధ్యక్ష పదవి. హనుమాన్ చిత్ర బృందం 14 లక్షల విరాళం. ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఘన స్వాగతం. దొంగ ఓట్లు రద్దు చేయాలి చంద్రబాబు. అయ్యప్ప శరణఘోషతో మారుమోగిన శబరిమల. వాడవాడలా నిర్వహించిన ముగ్గుల పోటీలు. ప్రధానమంత్రి మోడీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసిక్ అకాడమీ కేంద్రాన్ని ప్రారంభించారు. 15 కోట్ల రూపాయలతో 503 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ కేంద్రంలో 3 లక్షల మొక్కలు, 300 రకాల వృక్షజాతులు, 30 రకాల థీమ్స్తో 300 ఎకరాల బయోడైవర్సిటీ ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్ అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు ఈ కేంద్రంలో భవన సముదాయాన్ని నిర్మించారు. శంకుస్థాపన చేసిన 2 ఏళ్లలోనే ఈ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీల సమస్యలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రయోజనాలకు అద్దం పట్టే వేదికని, ఎన్నికల్లో బీసీ కార్డులతో గెలిచి బీసీల సమస్యలపై వారి అభివృద్ధి కొరకు గొంతెత్తని బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారని, 52% పైగా ఉన్న బీసీ ఓట్లను ఆకర్షించి ఎన్నికల్లో విజయం సాధించి 15% కూడా లేని ఆధిపత్య కులాలకు ఊడిగం చేస్తున్నారని, ప్రభుత్వం చేస్తానన్న ఓబీసీ కుల జనగణన ఎక్కడా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు మహేష్, శివరాం, బాబూజీ, ఉప్పాల రాజు కిరణ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ అధిష్టానం ప్రకటించింది. ఆమె రాకతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం మారనుందా? ఇటీవల హనుమాన్ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రతి టికెట్ మీద ₹5 విరాళంగా అందజేస్తామని ప్రకటించిన విధంగానే మొదటి రోజు సినిమా కలెక్షన్స్ నుండి 14 లక్షల రూపాయలను అయోధ్య శ్రీరామ మందిరం ట్రస్టుకు చిత్ర యూనిట్ చెక్కు రూపంలో అందజేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. పోటీదారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. గత 3 రోజులుగా జరిగిన ఈ పోటీల్లో గెలిచిన విజేతకు బహుమతి ప్రదానం చేశారు. తెనాలి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పాల్గొని ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగమ్మలకు నారా నందమూరి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి అనంతరం తన తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసాపురం నియోజకవర్గం ఎంపీ రఘురామకృష్ణరాజు 4 సంవత్సరాల తర్వాత భీమవరం వెళుతున్న సందర్భంగా సిద్ధాంతం వద్ద ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొమ్మడి నాయకర్, తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు రఘురామకృష్ణరాజుకు ఘనస్వాగతం పలికారు. భీమవరంలోని శ్రీ మామూళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించారు. తరువాత పాలకోడేరు మండలం కుముదపల్లిలో గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా 5వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి శ్రీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ వర్మ, వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అన్ని నియోజకవర్గాల వారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఇందులో అధికంగా మహిళలు పాల్గొని రకరకాల రంగువల్లులతో ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో ప్రతి నియోజకవర్గంలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని దొంగ ఓట్లపై పోరాటంలో భాగంగా చేపట్టిన నిరసనల్లో అస్వస్థకు గురి కావడంతో నాని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఓటరు జాబితాలో అక్రమాలపై మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని పర్యాటక శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పనితీరును అభినందిస్తూ రాష్ట్ర పర్యాటకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కన్నబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి, వీఆర్ఓ శ్రీనివాస్, ఫైనాన్స్ మేనేజర్ రిషి, సిబ్బంది పాల్గొన్నారు.
నిన్న కేరళ రాష్ట్రం శబరిమలలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం నందు మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనంతో ఆ ప్రాంతమంతా ప్రకాశించింది. అయ్యప్ప జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తుల శరణఘోషతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు ధ్వజస్తంభం మరియు ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దేవుణ్ణి దర్శించుకున్నారు. మన భారతీయ పండుగలలో జరుపుకునే ప్రతి వేడుక వెనుక ఒక అంతరార్థం దాగి ఉంటుంది. ఈ సందర్భంగా సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా జరుపుకునే గాలిపటాలు ఎగరవేయటంలోని అంతరార్థాన్ని శ్రీమాన్ ప్రణవానంద దాస్ వారి మాటల్లో తెలుసుకుందాం. మనము ఎప్పుడైనా కైట్స్ ఎగిరేసినాం అనుకోండి, ఆ పతంగి ఇలా ఆకాశంలో దూరంగా ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటుంది. సరే ఇంకా పైకి వెళ్తుంది అని ఆ పతంగు పట్టుకున్న దారాన్ని కానీ మనం కట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? పైకి వెళ్తుంది, కానీ కొద్ది క్షణాలలో కిందికొచ్చి నేలపైన పడిపోతుంది. ఆ దారం ఏదైతే ఉంటుందండి, ఏదైతే దాన్ని నిలుపుతుందో ఆ ఉండకి, అదే ఆ పతంగికి స్టేబుల్గా ఎంతో చక్కగా గాల్లో ఎగిరే శక్తిని ఇస్తుందన్నమాట. అలానే మనం పైకి జీవితంలో ఎంతైనా వెళ్ళొచ్చండి, కానీ మన దారం ఒకళ్ళ చేతిలో ఉండాలి. అదే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ధర్మం, మన శాస్త్రం, మన గురువులు. వాళ్ళ చేతిలో మన దారం ఉంటే అండి, ఆ సంస్కృతిలో మన దారం ఉంటే అండి, మనం ఎంత పైకి వెళ్ళినా సరే చక్కగా ఉండగలుగుతాం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.